శానొద్దుల సంధి జనాలకు సేవ చేసుట్లా సర్కారు మస్తు దగ్గరయ్యింది. ప్రజలకు ఏమన్నా తిప్పలుంటే ప్రజా దర్బార్లు పెట్టి అప్పటికప్పుడు తష్ప చేస్తుంది. గిట్లా ఆఫీసుల పొంటి తిరిగి తిరిగి అలసిపోయిన జనాలు వాళ్ళ బాధలు చెప్పుకుంటానికి పెద్ద పెద్ద ఆఫీసులకు వస్తుంటారు. మరి ఆడనన్నా జనాల తిప్పల తీరుతున్నాయా అని అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే అధికారులు గీ అర్జెంటు పనుల నెత్తులు వగలేంత బిజీగా ఉన్నారు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! పనితనం అంటే కాకినాడ జిల్లా అధికారులదే. ఇక చూడుర్రి, నిమిషం టైం కూడా వేస్ట్ చేయకుండా ఎట్లా చెమట తీస్తుర్రో. జనమంతా వచ్చి వాళ్ళ వాళ్ళ బాధలు చెప్పుకుంటుంటే అయ్యో సమయానికి కంప్యూటర్ కూడా లేకపోయే ఎట్లా అన్నట్లు ఫోన్లో గేమ్లు ఆడుకుంటా బాధపడుతుర్రు. చూడుర్రి వీళ్ళ పని తలగబెట్ట గింత లాపర్వానా. ఇది కాకినాడ జిల్లాలో ఉన్న ప్రజా ఫిర్యాదుల ఆఫీసు. ఈడికి జిల్లా అంతటికెంచి జనం వచ్చి వాళ్ళ తిప్పలు చెప్పుకుంటారు. అట్లా ఏ శాఖ అధికారులు వాళ్ళ వాళ్ళ పరిధిలుండే సమస్యలు అక్కడక్కడనే తష్ప చేస్తారనే పేరుంది ఈ మీటింగుకు. అయితే అధికారులు మాత్రం గొంగటి మాది కాదు, చెప్పులు మాయ కావు, జనం ఏడబోతే మాకేందన్నట్లే చేస్తుర్రు. ఆన్లైన్ రమ్మీలు ఆడుకుంటా కొందరుంటే, రీల్స్ చూసుకుంటా కొందరు, వాట్సాప్ చాటింగ్లు చేసుకుంటా ఇంకొందరు, నిద్రమత్తుల ఇంకొందరు. గిట్ల సర్కార్ అధికారుల పనితనం ఎట్లుంటదో కళ్ళ ముంగడ చూపించారు. ఓ దిక్కేమో కలెక్టర్ సార్ జనం తిప్పలు అరుచుకుంటుంటే, ఇటు దిక్కు స్థాయి అధికారులు మాత్రం ఆయారం గాయారం లెక్క ఎవళ్ళ పనులు ఆళ్ళున్నారు. లెక్కకైతే ఈడికొస్తున్న జనం తిప్పలన్నీ వాళ్ళ వాళ్ళ మండల ఆఫీసులే అయిపోవాలి. అట్లా దాదాపు ఎక్కువ ఆడ అయిపోంగా ఏన్నో కొన్ని లిటికేషన్ ఉన్న సమస్యలు ఉంటే కలెక్టర్ ఆఫీస్ దాకా వస్తుంటాయి. కానీ ఆఫీసుల పొంటి పోతే అధికారుల పనితనం గింత చక్కగా ఉండే. రేపురా మాపురా అని రోజుల కామానం తిప్పబట్టే ఇక పనులేడైతాయి. అందుకే ఈడికొచ్చిరు జనాలు. పోనీ ఈడికొస్తేనన్న పని అవుతుందా అని అనుకుంటే అధికారుల పనితనం గింత ముద్దుగుండే. ఆయన కలెక్టర్ సార్ ఎదురుగా ఉన్నా కూడా గీ నమూనాల ఆటలు ఆడుతున్నారంటే వీళ్ళు వాళ్ళ ఆఫీసులో ఏ రేంజ్ లో పనిచేస్తుర్రో సమజైతుంది. మరి గీళ్ళ మీద ఎసొంటి చర్యలు తీసుకుంటారో, జనాల తిప్పల ఎట్ల బాపుతారో చూడాలి అని మండిపడుతుర్రు గీ ముచ్చట చూసిన జనాలు.